తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ లోకి చేరికలు ధూమ్ధామ్గా సాగుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ కు చెందిన బీజేపీ నేత మహేష్ తో పాటు తన అనుచరులు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మహేష్ తెలిపారు. దసరా, బతుకమ్మ, బొడ్రాయి లాంటి పండుగలు కుటుంబమంతా కలిసి సంతోషంగా జరుపుకునే ఆనవాయితీ తెలంగాణలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్కు పెద్ద కంపెనీలు వచ్చి మళ్లీ పూర్వవైభవం రావాలన్నారు. ఈ మేరకు హయత్నగర్ లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో హరీష్ రావు, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ షేక్పేట డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు చెర్క మహేష్ తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ గ్రావిటన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పరశురాం పాకను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పరశురాం పాక వంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ హబ్, టీవర్క్స్ పాత్ర కీలకమని కొనియాడారు. పరశురాంతో పాటు గ్రావిటన్ మోటార్స్ ఈవీ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగులో ఓ యువతి పెళ్లైన 13 రోజులకే గర్భం దాల్చింది. ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ అనే యువకులు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం దాచిపెట్టి గత నెలలో మరో యువకుడితో యువతి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ నెల 8న యువతికి కడుపు నొప్పి రావడంతో భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే యువతి గర్భవతి అని డాక్టర్లు చెప్పడంతో భర్త నిలదీశాడు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1.16 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు చేరింది. ఖమ్మం జిల్లాలో కుటుంబ ఆస్తుల వివాదంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమపై రౌడీ మూకలు దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ దంపతులు మిక్కిరినేని మంజుల, నరేందర్ ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న 3 గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపి ఇవాళ నిరసనను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 61,417 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి 94,089 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.80 అడుగులకు చేరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓట్ల చోరీని బీఆర్ఎస్ సీనియర్ నేత క్రిషాంక్ ఆధారాలతో సహా ఎండగట్టారు. నియోజకవర్గంలోని ఒకే హౌస్ నెంబర్పై 43 దొంగ నోట్లు నమోదు చేయడాన్ని ఎక్స్ వేదికగా ఖండించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయా ఓటర్ కార్డుల్ని పంపిణీ చేస్తూ ఇటీవలే పట్టుబడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో పలు జిల్లాల్లో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించిందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.